నెల్లూరు నగరంలోని బర్మాషల్ గుంటలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో సర్వం కోల్పోయిన బాధితులకు మంత్రి పొంగూరు నారాయణ అండగా నిలిచారు. ప్రమాదం జరిగిన వెంటనే తన సొంత నిధుల నుండి ఒక్కొక్క కుటుంబానికి తక్షణ సహాయంగా 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని కలెక్టర్ హరినారాయణ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం చెక్కులను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తరఫున 15,000 రూపాయల ఆర్థిక సాయంను బాధితులకు అందజేశారు. నివాసం కోల్పోయిన బాధితులకు టిడ్కోలో తాత్కాలిక నివాసాలు కల్పించినట్లు ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు బాధితులకు అండగా నిలిచి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోగ్రాం అమరావతి రాజధాని ముఖ్యమంత్రి గారు నన్ను విజిట్ చేస్తున్నారు. స్పెషల్ ప్రోగ్రాం. నేను మంత్రిగా కంపల్సరీగా ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే అమరావతి రాజధాని గతంలో 2014 నుంచి 19 దాకా నేను మినిస్టర్గా ఉన్నాను కాబట్టి అక్కడ విషయాలని నాకు తెలుసు కాబట్టి నేను కంపల్సరీగా ఉండాల్సి వచ్చింది. అయితే నాకు ఇక్కడ నుంచి యాక్చువల్గా మా నాయకులు చెప్పారు. తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడాను, కమిషనర్ గారితో మాట్లాడాను. వెంటనే మాజీ మేయర్ అజీజ్ గారికి, రూప్ గారితో మాట్లాడి ఫస్ట్ ఇమీడియట్గా తలా ఒక 15,000 ఇవ్వండి. ఎందుకంటే మొత్తం అన్నీ కాలి బూడిదైపోయినాయి, వాళ్ళకేమీ మిగల. ఫస్ట్ ఒక 15,000 ఇవ్వండి అని నేను పంపించాను. ఎవరైతే చనిపోయారో వాళ్ళని కర్మలైజ్ చేసుకోవటం కోసం వాళ్ళకైతే ఒక 50,000 పంపించాను నిన్న. అది అంటే ఇమీడియట్, అంటే ఇబ్బంది లేకుండా. ఎందుకంటే కాలిపోయినాయి, ఎక్కడ ఉండాలి, ఎక్కడొకటి ఉండాలా, ఏదైనా గుడ్డలు కొనుక్కోవాలి, అందుకని చేసాము. ఇంతలోకే కలెక్టర్ వాళ్ళు కూడా వాళ్ళకు ఉండటానికి వసతి ఏర్పాటు చేశారు. తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ఇలా చెప్పాను, మొత్తం ఇలా అయిపోయింది సార్, వాళ్ళకి మనం సహాయం చేస్తే బాగుంటుంది, వెంటనే ఒక్కొక్కరికి ₹1,00,000 ఇవ్వమని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా విజయవాడలో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడా. నేను ఒక 15,000 పంపించానంటే నేను కూడా మరొక 15,000 ప్రతి ఒక్కరికి పంపిస్తాను నారాయణ, వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ద్వారా పంపించారు. సో ఆ ₹1,00,000 ప్లస్ ఆ 15,000 ఈరోజు వాళ్ళకి చేర్చడం అయింది. అది కాకుండా కలెక్టర్ గారు వారి పరిధిలో ఉన్న ₹8,000 ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగింది. సో ఒక్కొక్కరికి 1,38,000 యాక్చువల్గా ఇచ్చాము.